యూపీఎస్సీ రివిజన్ సిరీస్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన 2 అంశాలను త్వరగా రివైజ్ చేసుకోబోతున్నాం. అవేంటంటే, ఒకటి మన రాజ్యాంగ పీఠిక వెనుకున్న ఫిలాసఫీ, రెండోది యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశ ప్రాదేశిక పునాదులు ఎలా ఏర్పడ్డాయనేది. సరే, ముందుగా పీఠికతో మొదలుపెడదాం. దీన్నే మన రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అంటారు కదా. మొత్తం రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ అంతా ఈ ఒక్క పేజీలోనే కనిపిస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం 4 ముఖ్యమైన భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఓకే, ఈ రివిజన్లో మనం ఏ అంశాలు చూడబోతున్నామో ఇక్కడ ఉంది. ముందుగా రాజ్యాంగం బ్లూప్రింట్, తర్వాత మన దేశ మూల ఆదర్శాలు, రాజ్యాంగం మనకిచ్చిన వాగ్దానాలు, ఆ తర్వాత పీఠిక ఎదుర్కొన్న న్యాయపరమైన సవాళ్లు, అలాగే మన భారతదేశ పటం ఎలా రూపుదిద్దుకుంది, చివరగా ఎగ్జామ్కి ఉపయోగపడే హై యీల్డ్ రివిజన్ పాయింట్స్. రైట్, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు మన రాజ్యాంగ పీఠిక నిర్మాణం ఎలా ఉందో, దాని 4 మూల స్తంభాలేంటో విడదీసి చూద్దాం. చూడండి, పీఠికలో ప్రధానంగా ఈ 4 అంశాలుంటాయి. మొదటిది, అధికారానికి మూలం ఎవరు అంటే భారత ప్రజలమైన మేము. ఈ రాజ్యాంగానికి అధికారమిచ్చేది మనమే. రెండోది, మన రాజ్యం స్వభావం ఎలాంటిది, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. మూడోది, లక్ష్యాలేంటి, ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించటం. ఇక నాలుగోది, దీన్ని ఎప్పుడు ఆమోదించారు, నవంబర్ 26, 1949. ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యం. సరే, ఇందాక మనం రాజ్యం స్వభావం గురించి మాట్లాడుకున్నాం కదా, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అని. ఇప్పుడు ఆ పదాల వెనుకున్న అసలు అర్థమేంటో వివరంగా తెలుసుకుందాం. సార్వభౌమ అంటే సావరెన్. దీనికి అర్థమేంటంటే భారతదేశం తన వ్యవహారాల్లో తనే సుప్రీం. మన దేశం ఏ దేశం కిందనో లేదా ఏ బాహ్య శక్తి నియంత్రణలోనూ లేదు. మన విదేశాంగ విధానం ఏంటి, మన రక్షణ ఎలా ఉండాలి అనే విషయాల్లో మనమే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. గ్లోబల్ ఇష్యూస్పై ఇండియా తీసుకునే స్టాండ్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమైన విషయం. గుర్తుపెట్టుకోండి, సామ్యవాద, లౌకిక అనే ఈ 2 పదాలు మన అస్సలు రాజ్యాంగం రాసినప్పుడు పీఠికలో లేవు. వీటిని తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన లౌకికవాదం అంటే సెక్యులరిజం వెస్టర్న్ దేశాల సెక్యులరిజంకి చాలా భిన్నంగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వం, మతం రెండూ వేరువేరు, ఒకదానితో ఒకదానికి సంబంధముండదు. కాని మన దేశంలో అలా కాదు. ఇక్కడ ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని అధికారిక మతంగా స్వీకరించదు, కాని అన్ని మతాలను సమానంగా రక్షిస్తుంది. దీన్నే సూత్రప్రాయమైన దూరమంటాం. అంటే అవసరమైనప్పుడు ప్రభుత్వం మతపరమైన విషయాల్లో సానుకూలంగా జోక్యం చేసుకుంటుంది. సరే, దేశ స్వభావం గురించి చూసాం కదా. ఇప్పుడు రాజ్యాంగం తన పౌరులకు ఏ గొప్ప లక్ష్యాలను వాగ్దానం చేసిందో చూద్దాం. మన పీఠిక కేవలం న్యాయం అని ఒక్క మాటతో ఆగిపోలేదు. 3 రకాల న్యాయం గురించే స్పష్టంగా చెబుతోంది. ఒకటి, సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్న అసమతుల్యతలను తొలగించడం, ఉదాహరణకి రిజర్వేషన్లు. రెండోది, రాజకీయ న్యాయం అంటే రాజకీయాల్లో ఎలాంటి వివక్ష చూపకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటే వయసుచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు. ఇక మూడోది, ఆర్థిక న్యాయం, సంక్షేమ పథకాల ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇక సౌభ్రాతృత్వం అంటే ఫ్రెటర్నిటీ అంటే మనమంతా ఒకే దేశ ప్రజలం అనే సోదరభావం. ఈ భావన ఎప్పుడు సాధ్యమవుతుంది? చూడండిక్కడేమన్నారో, ప్రతి ఒక్క వ్యక్తి గౌరవాన్ని, డిగ్నిటీని కాపాడినప్పుడే నిజమైన సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది. సరే, ఇదంతా బాగుంది. కానీ ఇప్పుడు మనం ఒక చాలా కీలకమైన, ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ఒక లీగల్ క్వశ్చన్కి వస్తున్నాం. అసలు పీఠికకున్న చట్టపరమైన హోదా ఏంటి? అది కోర్టుల్లో చెల్లుతుందా? అసలు పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా? ఒకవేళ భాగమైతే దాన్ని సవరించవచ్చా? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు సమాధానం ఒకేలా లేదు, కాలక్రమేణా మారింది. దీనికి సంబంధించి 2 ల్యాండ్మార్క్ కేసులున్నాయి. ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదట 1960 బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టేం చెప్పిందంటే, పీఠిక రాజ్యాంగంలో భాగం కాదు అని. కాని ఆ తర్వాత
1973లో వచ్చిన చరిత్రాత్మక కేశవానంద భారతీ కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును పక్కనబెట్టి పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని స్పష్టంగా ప్రకటించింది. ఈ మార్పు చాలా కీలకం. సో పీఠిక రాజ్యాంగంలో భాగం అన్న తర్వాత ఇంకో ప్రశ్నొస్తుంది. దాన్ని సవరించవచ్చా? ఎస్, సవరించవచ్చు. కానీ ఒక కండిషన్. పీఠిక అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అంటే బేసిక్ స్ట్రక్చర్లో భాగం. కాబట్టి పార్లమెంట్ దాన్ని సవరించొచ్చు, కాని దాని మౌలిక లక్షణాలను, దాని ఆత్మను మార్చలేదు. ఓకే, ఇప్పుడుదాకా మనం రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం భౌగోళిక అంశాల్లోకి వెళ్దాం. ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు మన దేశ భూభాగాన్ని ఎలా నిర్వచించాయి, ఎలా మార్చవచ్చో చూద్దాం. ఆర్టికల్ 1 ఏం చెప్తోంది? ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్గా ఉంటుంది. ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని వాడటం వెనుక ఒక పెద్ద కారణముంది. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఇది అమెరికా లాంటి ఫెడరేషన్ కాదు. ఇక్కడ రాష్ట్రాలు ఒప్పందం ద్వారా చేరలేదు. ఇది ఒక యూనియన్. ఎందుకంటే ఇది విడదీయరానిది. ఏ రాష్ట్రానికి మన దేశం నుంచి విడిపోయే హక్కు లేదు. మరి పార్లమెంట్ కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఆర్టికల్ 3 ప్రకారం ఈ ప్రాసెస్ జరుగుతుంది. ముందుగా రాష్ట్రపతి సిఫార్సుతో ఒక బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లును అభిప్రాయం కోసం సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపుతారు. వాళ్ళు ఒక నిర్ణీత సమయంలో తమ అభిప్రాయం చెప్పాలి. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే, రాష్ట్రం చెప్పిన అభిప్రాయానికి పార్లమెంట్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాసైతే చాలు, కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. అంటే రాష్ట్రాల సమ్మతి లేకపోయినా వాటి సరిహద్దులను మార్చే అధికారం కేంద్ర పార్లమెంటుకు ఉంది. మన దేశంలో రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో చూస్తే, మొదట్లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ధార్ కమిషన్, జేవీపీ కమిటీ ఒప్పుకోలేదు. కానీ తీవ్రమైన నిరసనల తర్వాత 1953లో ఆంధ్రప్రదేశ్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత 1956లో ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు భాషను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రధాన ప్రాతిపదికగా అంగీకరించారు. అప్పుడు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే మొదట్లో పరిపాలనా సౌలభ్యం అన్న దగ్గర్నుంచి భాషా ఆకాంక్షలను గౌరవించే దిశగా మన విధానం మారింది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకోవడానికి, ఎగ్జామ్కి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మన రివిజన్లో ఒక పవర్ స్లైడ్ లాంటిది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. చూడండి, పీఠికకు జరిగిన ముఖ్యమైన సవరణ 42వ సవరణ 1976. ఏ పదాలు చేర్చారు? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ముఖ్యమైన కేసులేవి? బేరువారి యూనియన్ కేస్, కేశవానంద భారతి కేస్, ఇంకా ఎస్ఆర్ బొమ్మాయి కేస్. కీలకమైన కాన్సెప్ట్స్ ఏంటి? ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ముఖ్యమైన ఆర్టికల్స్: ఆర్టికల్ 1 దేశం పేరు, భూభాగం. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఇక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి మెజారిటీ కావాలి? పార్లమెంట్లో కేవలం సింపుల్ మెజారిటీ చాలు. ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. దీంతో ఈ టాపిక్ పై మన హై యీల్డ్ రివిజన్ పూర్తయింది. మనం చూసినట్టుగా పీఠిక కేవలం అక్షరాల సమాహారం కాదు, అది మన రాజ్యాంగానికి ఆత్మలాంటిది. మరి ఒకసారి ఆలోచించండి, పీఠికను రాజ్యాంగానికి ఆత్మ అని అంటున్నప్పుడు దాని వ్యాఖ్యానం ఈరోజు కూడా మన దేశ చట్టపరమైన, రాజకీయ చర్చలను ఎలా రూపుదిద్దుతూనే ఉంది. ఇది ఎప్పటికీ సజీవంగా ఉండే చర్చ.